mode. This is my analysis. సో నాగరాజ్ గారు ఇప్పటికైతే మంత్రులందరూ కూర్చున్నారంట సెలబ్రేషన్ మోడ్లో ఉంది. కాసేపట్లో సీఎంని కలుస్తారు, గాంధీ భవన్కి వెళ్తారు. గాంధీ భవన్ దగ్గర ఇప్పుడు టపాకాయలు కాలుస్తూ ఉన్నారు, సెలబ్రేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఆల్రెడీ 7th రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఇది అన్అఫీషియల్గా వచ్చింది. 20,000కి చేరువలో నవీన్ యాదవ్ ఆధిక్యం అనేది ఉంది. మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఎంత? సార్ మేము 30,000 మేడం, 30 to 50,000. ఇఫ్ పోల్ పర్సెంటేజ్ పెరిగితే తప్పనిసరిగా 30,000 క్రాస్ అవుతాం అనుకున్నాం. కానీ సార్ చెప్పినట్టుగా బద్దకిస్తులు ఎవరైతే ఉన్నారో మనకు ఓటింగ్ రాలేదు వాళ్ళు. సో దట్ ఈస్ ద మేజర్ ఫ్యాక్టర్. అంటే చెప్పినట్టుగా ట్విట్టర్లో, తర్వాత వాట్సాప్లో, లేకుంటే ఇంకా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ట్వీట్ చేసినంత మాత్రాన పర్సెంటేజ్ పెరగదు మేడం. ఎవరైతే అంటే మా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మమ్మల్ని పనిచేపించిందంటే, ఏ కాన్స్టిట్యున్సీ అంటే ఏ సెక్టార్లో ఎక్కువ ఏ డిస్టిక్ వాళ్ళు ఉన్నారు ఆ డిస్టిక్ మమ్మల్ని పంపించారు. సో వరంగల్ మోర్ పీపుల్ ఆర్ స్టేయింగ్ ఇన్ జవహర్ నగర్ ఏరియా కాబట్టి నన్ను అక్కడికి పంపడం జరిగింది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో నేను ఫేస్ టు ఫేస్ అంటే ప్రతి డోర్ టచ్ చేశాను. సో వారితో మాట్లాడినాక అందరూ కూడా తప్పనిసరిగా మీలాంటి ఒక మంచి నాయకుడు వచ్చినప్పుడు మేము తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటుంది కాబట్టి మేము తప్పనిసరిగా జూబ్లీ హిల్స్లో పేరుకు జూబ్లీ హిల్స్ కానీ మా పరిస్థితి ఈ విధంగా ఉందని ప్రతి ఒక్కరు చూపెట్టండి మేడం. పాపం నీళ్లు రాక సరైన టైంకు ఏదో రాత్రి 2 గంటలకు వాటర్ వస్తుంది సార్, దానికోసం కూర్చోవాలి మేము. మళ్ళీ పొద్దున్నే లేసి మా పనులకు కూలి పని పోయేటోళ్ళం, కూలి చిన్న జాబ్స్కి పోయేవాళ్ళం. సో మాకు ఇటువంటి ఫెసిలిటేట్ చేస్తే తప్పనిసరిగా మేము అందరం కూడా సంక్షేమం సైడే ఉంటామని చెప్పారు. సిమిలర్లీ డ్రైనేజ్ సిస్టమ్ అక్కడ మరి 10 ఏళ్ళు చేసిన ఇదే కేటీఆర్ ఆయన మున్సిపల్ శాఖ హ్యాండిల్ చేసిండు. ఒక్కరోజు కూడా మరి విజిట్ చేసిండా అని అడిగితే ఒక్కరోజు కూడా మా కాలనీలకు వచ్చిన దాఖలు లేదన్నారు. కాబట్టి వారి చెప్పిన ప్రతి పాయింట్స్ని మేము నోట్ చేసుకొని మా ముఖ్యమంత్రి గారికి చేరవేయడం జరిగింది. సో వారిపైన వారు స్పందించి తప్పనిసరిగా మనం రాబోయే రోజుల్లో ఆఫ్టర్ ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఆ జూబ్లీస్లో ఎవరైతే స్లమ్స్లో ఉన్న వాళ్ళను ఆదుకునే దిశగా వెళ్దాం. 100% వాటికి మాటివ్వండి నా తరఫున అంటే మేము ఆ విధంగా వార్తను మాట్లాడడం జరిగింది. సో 100 కూడా ఈరోజు 100% మాకు కొంచెం ఎక్కడ కూడా ఈవెన్ అసలు కాంగ్రెస్ అనేది సిటీలో ఎక్కడ కూడా లేదు. కార్యకర్తలు లేని ప్లేస్ నుండి మేము ఈరోజు కాంగ్రెస్ను కార్యకర్తలు నాయకులను తయారు చేసి వచ్చినాం మేడం. అందుకనే ఈరోజు నేను అనుకున్నట్టు 30,000 రీచ్ అవుతాం అనుకుంటున్నాం. పర్సెంటేజ్ పడిపోయింది కాబట్టి నేను ఛాలెంజ్ కూడా చేసిన. ఒకసారి నాది ఏమన్నా చూస్తే చూడండి, నేను కేటీఆర్కు ఛాలెంజ్ చేసిన. ఐఎమ్ లెవెల్ ఆఫ్ కేటీఆర్ 100%. కేటీఆర్కు మా సీఎం గారికి పోలిక లేదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీ ఛానల్ ద్వారా, కేటీఆర్కు మా ముఖ్యమంత్రి గారికి పోలికనే లేదు. కేటీఆర్ ఎంతసేపు ఈ పెయిడ్ ఛానల్ పెట్టి అబ్యూజింగ్ చేయడము, లేకుంటే క్రిటిసైజ్ చేయడము, లేక ఎంతసేపు మేము చాలా గొప్ప వాళ్ళం, గొప్పగా చేసిన తెలంగాణ అని అనడం తప్ప డీప్గా పోతే ఎక్కడ కూడా తెలంగాణ ఎట్లున్నదో రాకముందు ఎట్లుందో అట్లనే ఉంది. సో ఇప్పుడు మేము చేసే సంక్షేమం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. నా కాన్స్టిట్యున్సీలో 35,000 ఇండ్లు ఇచ్చినాం మేడం. ప్రతి ఊర్లో పోతే ఇందిరమ్మ ఇండ్లు కనపడతాయి మీకు ఈరోజు కూడా. సో ప్రతి ఇచ్చిన ఒక్క తప్పుపోకుండా మా ముఖ్యమంత్రి గారు పదే చెప్పి, మనం నాయకులం కాదు పాలకులం, మనం ఎల్లవేళలో ప్రజలలో ఉండండి, వారికి సేవ చేయండి, అదే మీకు మళ్ళీ నెక్స్ట్ స్టెప్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందంటే మేము ఆ విధంగానే చేస్తున్నాం. కాబట్టి ఈరోజు వాని పాపం సోదరుని నవీన్ యాదవ్ను రౌడీ షీటర్ అన్నారు. ఐ నో ద సిస్టమ్, పోలీసులో ఉన్నా కాబట్టి. రౌడీ షీట్ ఎప్పుడు ఓపెన్ చేస్తాం మేడం అంటే, ఒక ఇయర్లో ప్యానల్ ఆఫ్ ఇయర్లో ఒక 3 క్రైమ్లో క్రిమినల్ కేసెస్ ఆర్ సివిల్ నేచర్ అంటే ల్యాండ్ గ్రాబింగ్ కానివ్వండి, లేక మర్డర్స్ కానివ్వండి. మర్డర్స్ చేస్తే ఆటోమేటిక్గా రౌడీ షీట్. అమ్మాయిలను వేధించి ఇప్పుడు మనకు తెలుసు బిఎన్ఎస్ ఐపీఎస్ బిఎన్ఎస్గా మారింది కాబట్టి ఏదైతే ఫోక్సో కేసులో ఇన్వాల్వ్ అయినా ఎవరినైనా కూడా రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. సో రౌడీ షీట్లో ఈ 3 పారామీటర్స్ తీసుకుంటే నవీన్ యాదవ్ ఎక్కడ కూడా ఆ దాఖలా లేదు. కాకపోతే వాళ్ళ ఫాదర్ నేను వెస్ట్ జోన్లో చేసినప్పుడు 1-2 సార్లు ఐ సమ్మన్ హిమ్ టు కమ్ టు పోలీస్ స్టేషన్, బైండ్ ఓవర్ కేసు. అప్పుడు చూస్తే ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే ఈ వాజ్ నాట్ ఇన్వాల్వ్ ఎనీ అంత మంచి అంటే ఆయనను ఇంప్లిమెంట్ చేసిండని చెప్పుకుంటాడు. ఎర్రగడ్డ 7 మర్డర్స్ ఏదో ఉంది, అందులో ఇంప్లిమెంట్ చేసింది సార్. నాకు అసలు పాపం పుణ్యం తెలియదు. నాకు అలా ఇరికిచ్చిన ఆ మీద రౌడ్ షీట్ ఓపెన్ చేసిండ్రు. ఆయన దగ్గరికి వచ్చేటన్నీ ఫైనాన్స్ డిస్ప్యూట్స్, ఫ్యామిలీ డిస్ప్యూట్స్, లేక ఎవరైనా ఇల్లు అద్దెకు తీసుకొని ఖాళీ చేయకుండా ఎవరైనా ఇబ్బంది పెట్టిన దాఖలాలు అసలు వాటిలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని వచ్చేసింది తప్ప మేజర్గా గ్రేవియస్గా ఇంజురీస్ కానీ అంటే కొట్టడం, చంపడం, అటెంప్ట్ 307 అలాంటి కేసులలో ఎక్కడ కూడా ఇన్వాల్వ్ లేడు. నేను సీతక్క ఇద్దరం కూడా కేకే పార్క్ కృష్ణకాంత్ పార్క్లో వారి ఫాదర్ని తీసుకొని తిరిగితే మా పైన కూడా
వాళ్ళ మీడియా ద్వారా మమ్మల్ని రౌడీలను వేసుకొని ప్రచారం చేస్తున్నారని కూడా రాసింది. సో నేను అప్పుడు కూడా ఖండించిన, రౌడీలు ఎట్లా చేస్తారు, మేము ఒక స్థాయి నుండి వచ్చిన సీతక్క ఒక డౌన్ టు ఎర్త్ నుండి వచ్చిన మహిళ, ఆమె రౌడీ ఎట్లా అవుతుంది? అసలు రౌడీలు అనేటోళ్ళు మీ దాంట్లోనే ఉండరు, మీ పార్టీలో. నేను చూపెట్టమంటే చూపెడతాను మీకు రౌడీలను, మీకు ఎట్లా ఏ విధంగా మీ మీద ఎన్ని కేసులు అయినాయి ఇప్పటికీ. సో ఈ విధంగా దుష్ప్రచారం చేసింది మీడియా. సార్ చెప్పినట్టుగా ఎంతసేపు వాళ్ళ పెయిడ్ ఛానల్స్ అని ఉన్నాయి కదా, ఆ మీడియా ద్వారా దుష్ప్రచారం చేసింది. డీప్గా మేము ప్రతి ఇంటి గడప ఎక్కిన కొట్టి బాధలు తెలిసినాయి. 100% వారికి హామీ ఇచ్చినాం. రేపు మా ముఖ్యమంత్రి గారు 100% చేస్తారు. జూబ్లీ హిల్స్ను మరో జూబ్లీ హిల్స్ అంటే పేరుకు జూబ్లీ అయ్యకనే అందులో ఉన్నంత స్లమ్ ఏరియాసే కాబట్టి వారిని ఆదుకుంటామనే ప్రగాఢ విశ్వాసం ఉంది. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ టు యూ. మీరు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ దృష్ట్యా ప్రతి కాన్స్టిట్యున్సీకి, ప్రతి డివిజన్కి, ఇంకా చిన్న చిన్న సబ్ డివిజన్స్కి ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రుల్ని ఇన్ఛార్జీలుగా పెట్టారు. మీరు ఇదే ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకుని 1 సంవత్సర కాలం 6 నెలల కాలం పెట్టుకొని మీరు వాళ్ళు రైజ్ చేసిన ప్రాబ్లమ్స్ని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసేటట్టుగా ఈ బాధ్యత తీసుకుంటారా? ఎస్ సార్. నేను అక్కడ కేవలం ఓట్ల కోసమే మాత్రం కాకుండా గోడెక్కే వరకు ఓడమల్లయ్య, ఓడ దాటినాక ఓడమల్లయ్య కాకుండా నేను అది కూడా చెప్పించిన మా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారును, నాకు స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీఆర్ గారు ఇన్ఛార్జిగా ఉండే, వారిని డయాస్ మీద పెట్టి నేను ఐ అడ్రస్ ద మైక్ త్రూ ద పబ్లిక్. సేమ్ మనం ఇప్పుడు ఏదో ఓట్ల వరకు వచ్చి ఓట్ల వరకు మనం మాట తీసుకొని ఓట్లు దాటినాక మనం రాకుంటే మళ్ళీ చేయకుంటే ముఖం చెల్లదు. కాబట్టి మీరు మంత్రులుగా మీరు మాట ఇవ్వండి, ప్రజలకు ఒక విశ్వాసం కలిగించండి. వారికి నీటి సమస్య, ప్రధానంగా డ్రైనేజ్ సమస్య, సీపేజ్ సమస్య ఉంది కాబట్టి దీన్ని తీరుస్తామని ఒక మాట ఏమంటే 100% వాళ్ళు ఒప్పుకున్నారు సార్. 100% మళ్ళీ నేను వారికి కూడా చెప్పిన, మళ్ళీ నేను మన నవీన్ యాదవ్ గెలిచినాక అతను తీసుకొని వచ్చి ఇక్కడ పనులు జరిగే విధంగా కూడా మేము మళ్ళీ నెలకొక్కసారైనా వచ్చి మీతో మాట్లాడతామని మాట ఇచ్చినాం. 100% ఐ విల్ స్టిక్ ఆన్ మై వర్డ్స్. వెరీ గుడ్ సార్. సో అమర్ గారు, ఇప్పుడు మనం బీహార్కి చూద్దాం. మనతో పాటుగా మన తెలంగాణ ఎడిటర్ దేవులపల్లి అమర్ గారు జాయిన్ అయ్యారు. వెల్కమ్ సార్. బీహార్కి వెళ్దాం మనం. బీహార్లో 200